కల్కి 2898 ఏడి కథలో అందులో ఉండే రియల్ క్యారెక్టర్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మూవీ ఇది. ఇంకొన్ని గంటల్లో మన ముందు ఉండబోతుంది. అన్ని ఫ్యాన్ థియరీస్ లో మోస్ట్ ఎక్సైటింగ్ అండ్ కన్వీనియన్స్ గా అనిపించిన ఇంటర్ కనెక్టెడ్ స్టోరీ మాకు అర్థమైనట్టు మీకు చెప్పడానికి ట్రై చేస్తాం. తప్పులుంటే కరెక్ట్ చేయండి. కల్కి ట్రైలర్ లో ఈ షాట్ గుర్తుంది కదా, అందరూ ఈ కాలు కృష్ణుడిది ఆర్ అర్జునుడిది అనుకుంటున్నారు. మన అందరి గెస్ కరెక్ట్ కాదు. మనం అనుకున్నట్టు ఈ కాలు కృష్ణుడిది కాదు, అలా అని అర్జునుడిది కాదు. ఈ షాట్ లో కనిపిస్తున్న కాలు కలిది, అంటే కమల్ హాసన్ గారిది. ఎస్, ఈ షాట్ లో ఉన్న కాలు కలిదే. మీరు అనుకోవచ్చు మహాభారతంలో కలి ఎక్కడున్నాడు, బట్ మన పురాణాల ప్రకారం కలి ప్రతి యుగంలో ఉన్నాడు. మహాభారతం జరిగిన ద్వాపర యుగంలో కూడా కలి ఉంటాడు. అసలు కలికి మహాభారతానికి సంబంధం ఏంటో తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవుల వంశంలో మిగిలిన ఒకే ఒక వారసుడు పరీక్షితుడు. ఇతను ఎవరంటే అర్జునుడి మనవడు, అభిమన్యుడి కొడుకు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ఇతని మీదే ప్రయోగిస్తాడు. అందుకని కృష్ణుడు అశ్వత్థామని శపిస్తాడు. అది మనందరికీ తెలిసిందే. కృష్ణుడు తర్వాత పరీక్షితుని బ్రతికిస్తాడు. పాండవుల తర్వాత ఇతనే ఆ రాజ్యాన్ని పాలించాడు. ఇతను ఒకరోజు రాజ్యంలో పర్యటిస్తున్నప్పుడు ఇతనికి నల్ల ఆకారంతో, అలానే ఒంటి నిండా గాయాలతో, దుర్వాసంతో వికృతంగా ఒక మనిషి ఎదురొస్తాడు. అతనే కలి. పరీక్షితుడు కలిని చూసి, ఎవరు నువ్వు, ఇలా ఉన్నావేంటి అని అడుగుతాడు. అప్పుడు కలి తన గురించి పరీక్షితుడికి చెప్తాడు. కలి యుగం రాబోతుంది అని, అందుకే తను తిరిగి వచ్చానని అంటాడు. అప్పుడు పరీక్షితుడు, నీకు ఇక్కడ చోటు లేదు, ఎక్కడైతే చెడు జరుగుతుందో అక్కడ మాత్రమే నువ్వు ఉండాలని చెప్పి కలిని తరిమేస్తాడు. కలికి ఒక రూపం అంటూ ఉండదు. చెడు ఎక్కడైతే ఉంటుందో అక్కడ కలి ఉంటాడు. ఒకరోజు పరీక్షితుడు అడవిలో వెళ్తుండగా ఒక ముని తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు. ఆ దగ్గరలోనే కలి ఉంటాడు. కలి మాయతో పరీక్షితుడు ముని తపస్సుని భంగం కలిగించేలా చేస్తాడు. ముని తపస్సు చేస్తున్న దగ్గర ఒక చనిపోయిన పాము ఉంటది. ఆ పాముని పరీక్షితుడు చేత ముని మెడలో వేయిస్తాడు. ఇది చూసిన ముని కొడుకుకి, పరీక్షితుని నీవు మా తండ్రికి చేసిన అవమానానికి నీవు త్వరలోనే పాము కాటుతో చేస్తావని చెప్పిస్తాడు. ఇలా జరిగిన కొన్ని రోజులకి పరీక్షితుడు మరణిస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి కృష్ణ అవతారం ముగుస్తుంది. ద్వాపర యుగం అయిపోయి కలియుగం స్టార్ట్ అవుతుంది. ట్రైలర్ ని బట్టి పురాణాల ప్రకారం ఈ కథని అంతా నాగు మనకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే చూపిస్తాడు. ద్వాపర యుగం ఎండ్ నుంచి డైరెక్ట్ గా 2898 ఏడీలోకి తీసుకుని వెళ్తాడు. మూవీ అండ్ ప్రీ ఇంటర్వెల్ లో కమల్ గారిది కలి రివీల్ చేస్తారు. సో 2898 ఏడీలో ప్రపంచాన్ని మొత్తం కలి రూల్ చేస్తాడు ఇన్ ద నేమ్ ఆఫ్ యస్కిన్. కలికి రూపం లేదు కాబట్టి ఒక హ్యూమన్ ఫామ్ కావాలనుకుంటాడు. అందుకే ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. కలి అన్ని యుగాలలో ఉన్నాడు అనే దానికి ఎవిడెన్స్ మనకి ట్రైలర్ లో ఒక డైలాగ్ లో చెప్పారు. అదే కమల్ చెప్తారు కదా, ఇన్ని యుగాలు మారినా మనిషి మారడు, మారలేడు. దానికి అర్థం మనిషిలోని చెడు ఎప్పుడూ మారదని. ఇక్కడ చెడు అంటే కలినే. సో మనిషి మారని అన్ని రోజులు కలి ఉంటాడు. ఈ మనిషిలో చెడు రూపంలో దాగి ఉన్న కలిని అంతం చేసి మళ్లీ సత్యుగాన్ని స్టార్ట్ చేయడానికి కల్కి పుడతాడు. మీకు గుర్తుందా, నాగ్ని కమల్ సార్ గ్లిమ్స్ లో ఎందుకు లేరు అని అడిగితే, కమల్ సార్ గ్లిమ్స్ మొత్తం ఉన్నారు అంటారు. దాని మీనింగ్ ఆ గ్లిమ్స్ లో ఉన్న చెడు, ఈవిల్ అంటే కలినే. ఆ ఈవిలే యస్కిన్ అనే నేమ్తో ఒక రూపంలో వస్తాడు. ఇది జస్ట్ ఫ్యాన్ థియరీ అంతే. ఇదే స్టోరీ కాదు, మేబీ ఇది మొత్తం రాంగ్ కూడా అవ్వచ్చు. మీకేది కరెక్ట్ అనిపిస్తుందో కింద కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.